నేను కూడా ఈయనలాగానే యూట్యూబ్ లో బాగా వైరల్ కావాలనుకుంటున్నాబ్బా. ఆహా ఎంత బాగా వస్తుంది, బాగా చేస్తున్నాడు ఆయన. నేను కూడా నా జీవితంలో ఖచ్చితంగా నేను కూడా వైరల్ కావాలా, బాగా మంచి ఫామ్ లో రావాలి. నేను కూడా అవుతాను ఖచ్చితంగా అవుతా ఏదో రోజు. ఏది వీడు వయ్యారి వైరల్ బాబు లాగానే ఉండడే. వాడే సినిమా పిచ్చి పట్టింది. ఏం దరిద్రం రా నాయన నీకు. భార్య పిల్లలు పెళ్ళాము అందరిని వదిలిపెట్టి ఏందిరా ఏంది దరిద్రం. చూడు ఎంత గురకలు తీసి నిద్ర. భార్య వద్దు, సంసారము వద్దు, పిల్లలు వద్దు. ఇది ఎక్కడి మనిషి రా నాయన. మొదలేదో పేరు పెట్టుకోనిండా, ఇప్పుడు మొత్తానికి పేరే మార్చుకున్నాడు. వయ్యారి వైరల్ బాబంట. అయ్యో వైరల్ బాబు, వయ్యారి బాబు అమ్మ జీవితం. ఏమో ఏం కథనో. మనిషి చూస్తే ఇంత ఇటు ఇంత లావు ఉన్నాడు మనిషి. ఈ సినిమా పిచ్చి ఎట్లా పట్టిందబ్బా ఈ మనిషికి, అర్థం కావడంలే. వారని మనిషి గాల ఎవరు నేర్పించినారు? రోజు రాత్రి పూట అయితేనే యూట్యూబ్లు చూసుకుంటా ఆ సినిమాలు ఈ సినిమాలు చూసి చూసి పిచ్చోడైపోయినాడు ఈ మనిషి. ఏం చేయాలా ఈ మనిషికి? ఎందుకు వచ్చిందిలే ఈ మనిషిని తడుకోకూడదురా నాయన. కొట్టేని పోయేస్తా. వద్దు ఇప్పుడే వద్దు, బాగా చాలా వద్దు, ఇంకా బాగా కావాలను, బాగా వైరల్ కావాలను. వద్దు గమ్మని దూరం నుంచి అనా చూసివా? బాబు కాదనా, ఆ మనిషికి పిచ్చి ముదిరిపోయింది. చాలా ముదిరిపోయింది అబ్బా. ఏంది కలవరిస్తున్నాడా మనిషి? ఏమేమో అంటాడు, ఫేమస్ కావాలంటాడు, ఏం అర్థం కాకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి కన్మీన ఆ పాప అంటాడు కదా. ఏమో నాకు కూడా అట్లానే, నేను కూడా అట్లా పోయేసి అన్నా ఏం లేదు ఒక ప్లాన్ ఇద్దాం. చెప్పండి. మనము ఇంటర్వ్యూ తీసుకుందామని అతని దగ్గర పోదాం. అతనికి ఎట్లా పిచ్చి కదా, అవునవును, లేపి ఇంటర్వ్యూ ఎట్లా చేస్తాడో చూద్దాం. అతను ఏం చెప్తాడో మనకి చూద్దాం. డబ్బులు కూడా ఇస్తాడంట మనిషి. అతనా ఎవరికి 10,000 ఇచ్చాడంట. మనకి డబ్బు అవసరం లేదులే మనిషి చూద్దాం. అతను బాగుపడితే చాలు. కాదు మాకు బాగా మనిషి పిచ్చానా గజ్జేది. అబ్బా సినిమానే గజ్జి కదా. సరేలే వేరే వాళ్ళు ఏదో తీసుకుని మన ఊరు కదా, ఏ మందు కిందుకు వస్తాడని నేను. సరేలే అట్లే అంతే. సార్ సార్ మేము ఇంటర్వ్యూ తీసుకునే వచ్చినాం సార్. ఇంటర్వ్యూ తీసుకుని వచ్చినాం సార్. ఇంటర్వ్యూ తీసుకుని వచ్చినారా? అవును బాబు, మేము వెతకడానికి ఊరు తిరిగినాం సార్. సార్ మీ పేరు? నా పేరా? నా పేరు వైరల్ వయ్యారి బాబు. బాబా చూసారండి, వైరల్ బాబు గారు మన దగ్గర ఉన్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు. చాలా ఫేమస్ మన ఊరు చుట్టుపక్కల ఊర్లందరికీ ఫేమస్ ఇతను. సార్ మీరు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు ఉంది సార్? నెక్స్ట్ షూటింగ్ రేపు సాయంత్రం ఉంది. రేపు సాయంత్రం ఉంది సార్. మీరు అడగండి సార్. మీరు నెక్స్ట్ ఏం కాన్సెప్ట్ తీస్తున్నారు సార్? ఏం లేదు, నేను ఎలా వైరల్ కావాలనేది ఒకటి చిన్న స్కిట్ ఉంది, దాన్ని తీస్తున్నాము. బాబా మనకి సారు మనకి ఈ రోజు ఉండడానికి లాడ్జు, తాగడానికి, తినడానికి అన్ని సరఫరా చేస్తున్నాడు సారు. వైరల్ బాబు ఎప్పుడంగానే ఫామ్ లో ఉంటాడు, ఎప్పుడనగానే రావచ్చు, బాగా చేస్తాడు సార్. మేము 10 మంది ఉన్నాం సార్. మొత్తం రిపోర్టర్స్ 10 మంది ఉండరు. 10 మంది ఉన్నాం సార్. మా ఎమ్మడి మా వీళ్ళు కూడా ఉండరు. ఎవరు? హెల్పర్స్. ఒక 10,000 ఉంటాయి సార్. సరిపోతా? 10,000 ఏమి తీసుకోండి, 50,000 బాగా ఎంజాయ్ చేయండి. కానీ నా పేరు మాత్రం రాత్రికే న్యూస్ ఫోన్ పే కొట్టాను సార్. ఇప్పుడే కొడతా వీడు సారు. మనకి మా ఈ న్యూస్ రీడర్ల వాళ్ళందరికీ 20,000 50,000 కాదు కదా, ఒకేసారి 50,000 కొట్టేస్తున్నాడు సారు. మంచిగా యాక్టింగ్ చేస్తాడు. నీ పేరు వచ్చేసి మైకల్ మదన్ సింగ్. అవును సార్. ఓకే డన్ సార్. ఎంత కొట్టినారు సార్?
50,000 మాత్రమే. 50,000 మాత్రమే సార్. మీరు రేపు కాన్సెప్ట్ స్కిట్ కొరకు మీరు వెళ్తారు కదా సార్, అప్పుడు మళ్ళీ మా మీడియా వాళ్ళు వస్తారు సార్, వచ్చి మిమ్మల్ని కలుస్తారు సార్. సరే అప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడచ్చు సార్. సరే సరే సరే. ఈ రోజు నుంచి మీ వీడియో వస్తూనే ఉంటా సార్. రానియండి మరి. ఇంకా మీరు సాయంత్రం రాత్రి 3 పూటలు వస్తా సార్. 3 పూటలు వస్తుందా? అవును సార్. నేను పొద్దుముగ్గులు వేస్తా సార్. పొద్దుముగ్గులు వేస్తా ఏంటి మరి? ఇంకటైతే ఓకే సార్. నేను బాగా వేరే మా ఛానల్ మీ ఎమ్మడి ఎప్పుడు ఉండాలని మా కోరిక సార్. మంచిదబ్బా, ఉండండి మరి. ఓకే సార్, వస్తాను సార్. అన్ని చూసుకుంటాను. అన్నా చెప్తే కదనా, నేను అట్లా అనుకోలే. మీరు చెబుతుంటే కొంచెం నేను ఏజ్ గురించి ఆలోచించుకోవాలి కదా. లేదనా, మొన్న నేను చెట్టు దాపని చూస్తులే, వాడు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా ఇట్లా 10,000 ఇచ్చినాడు. నువ్వు చెప్పింది కరెక్ట్, నా మైండ్ లో ఉంది. కానీ కొంచెం నా ఏజ్ కి నేను కొంచెం బాగుండదు. ఎట్లా ఇస్తాడబ్బా నాకు డౌట్ వచ్చి నాకు కూడా. కానీ 50,000 ఇచ్చింది ఆ మనిషి. నిద్ర ముప్పులో కొట్టినాడేమో మనిషే. కానీ పిచ్చానా అవునా? పోయి 50,000 ఉంది, సగం సగం పంచుకుందాం. అబ్బా జరగండి జరగండి జరగండి. అరే ఇదంతా నిద్రలో జరిగిందా? ఇదంతా కలలో జరిగిందా? బా నేను ఏదో వైరల్ అయినా అనుకుంటున్నానే. వైరల్ కాలేదా? అవును, నేను ఎక్కడ షూటింగ్లో ఉండాలి కదా. ఏంత అయమయంగా ఉంది. బా ఇది నిద్రలే జరిగినట్టుంది. బా ఏం ఏం జరిగినో ఏం లేదు, రాత్రి ఏమో జరిగినట్టుంది. నమస్తే 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 నమస్తే. ఎవరండి మీరు ఇద్దరు? ఏమన్నా మర్చిపోతే చూడలే మిమ్మల్ని ఎప్పుడు. కాదనా, మీడియా వాళ్ళము. మీడియా వాళ్ళ మీరు? కాదనా, మీ ఇంటి పక్కన కదా ఉండేది నేను. మీరు మా ఇంటి పక్కన ఉంటారు. ఏమన్నా ఎంత అయిపోయినావు నువ్వు మనిషివి? ఏం లేదు, సినిమాలు పిచ్చి పిచ్చి ఉండొచ్చు, మరి ఇంత ఉండదు కదా. ఏమోనయ్యా, నాకైతే ఎక్కువ పిచ్చింది. అందు గురించి రాత్రి ఏం జరిగిందో నాకు అర్థం కాదు. రాత్రి ఏమో నేను చేసినట్టున్నానే. నువ్వు యాడ్ చేయలేదు, నువ్వు కళలో సవారీ చేసినావు. నీకు తెలియకుండా అన్నకి 50,000 కొట్టినావు. అయ్యో దేవుడా, చూసుకో ఒకసారి కావాలంటే. చూడు నువ్వు. ఈ అమ్మ దేవుడు, ఇట్లా చూడు. అవు కదా మళ్ళీ. అయ్యో దేవుడు, కాదనా నువ్వు ఇట్లా పిచ్చి పట్టుకొని నిద్రపోయినాక ఎవరికి పడితే వానికి డబ్బులు ఇస్తున్నావు తెలుసా నువ్వు? ఏమో నాకైతే ఏం గుర్తులేదే. మేము మొన్న ఆడ ఇంటర్వ్యూ పోయినాము. పోతే ఆడ నీ గురించే గుసగుసా 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 ఆడుతుంటే నిజమా కాదా? మన ఇంటి పక్కల వ్యక్తి, ఈ వ్యక్తి అంతా నష్టపోతే ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని డబ్బులు వేస్తాడని నిన్న రాత్రి మేము వచ్చిన ఇంటర్వ్యూ చేస్తే నిజమైన నువ్వు నిజంగా ఏ తెలకు టక 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 50,000 నాకు కొట్టేసి. అయ్యో, నిద్రమబ్బులోనే జరగంటావు అంటే అది అంతా నా సినిమా పిచ్చి వల్ల. నువ్వు మొన్న వాళ్ళ కొట్టిన డబ్బులు చూసుకునేవా? లేదు, నేను చూసుకోలేదు. ఎంత డబ్బు పోయింది? 1,00,000 పెడుతుంది. దానికోసమే సెల్ చూసేది తక్కువ చేయి, పిచ్చి ఇడిచిపెట్టు. సరే 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 సరే. పని లేకుండా ఏం లేకుండా ఇండ్లు ఇడిచిపెట్టి ఈడొచ్చి పనుకొని కళలు కనుకుంటే డబ్బులు పోగొట్టుకుంటున్నావు. నువ్వు నిద్రలోనే కళలు కంటున్నావు, నిద్రలోనే డబ్బులు కొట్టేస్తున్నావు. ఏమేం జరిగింది కళలో? ఏం లేదు, ఎవరో వచ్చినట్లే నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటామండ్రి. తర్వాత 4 మాటలు చెప్పి మేము అది చేస్తాం ఇది చేస్తామండ్రి, నిన్ను వైరల్ చేస్తామంటే నేను సంతోషంగా వాళ్ళకి ఏం డబ్బులు కొట్టినట్లు చూడప్ప. ఎట్లా మాకు కొట్టినా కూడా సరిపోయా వేరే కొట్టింటే వేసుకోపోతుంటా మళ్ళీ. ఎందుకు వచ్చింది పని చేయంలే, ఇది నీ అమౌంట్ నీ కొట్టేస్తా. కొట్టు. నేను కూడా పెద్ద ఇట్లా పని నీ అమౌంట్ నీకు వాపస్ వచ్చింది. మేము ఇంటి పక్కలలో సరిపోయింది. నేను చెక్ చేయాలని వచ్చినావు రాత్రి మేము. అబ్బా అట్లనా? మీరు మా దేవుళ్ళతో సమానం. చూసేది ఇడిచిపెట్టు, చేసేది ఇడిచిపెట్టు. ఇంటనే కూర్చొని ఆడుకుంటే నువ్వు ఇట్లా తిప్పుకుంటుంటావు. పోదాం.